క్లూటుడే న్యూస్ కి స్వాగతం. కల్వకుర్తి పట్టణంలో 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ ధర్నాలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నిలదీసిన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం మాట్లాడుతూ కల్వకుర్తిని విడిచిపెట్టిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అని ఇప్పుడు కొత్తగా మియాపూర్లో 200 ఎకరాల బేరం చేస్తున్నాడంట. ఆయన్ను ప్రజలు అర్థం చేసుకోవడంలో చాలా టైం పడుతుందని, ఇప్పటికే ప్రజలు రైతన్నులు చాలా మోసపోయారని, కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు చేస్తూ ఉందని, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి డబ్బుల సంచులతో గెలిచాడని, పోయినసారి ఎలక్షన్స్ లో 100 కోట్లు ఖర్చు పెట్టాడని, దానికి ఇప్పుడు 200 కోట్లు సంపాదించు ఆలోచనలో ఉన్నాడని, ప్రజల మీద రైతుల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదని, మహిళలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం లేదని అన్నారు. పైసలు తీసుకుపోయిన వాళ్ళనే గుర్తుపడుతున్నట. మొన్ననే రివ్యూ మన హాస్పిటల్ రివ్యూలో చూస్తే ఎంత ఆయన గొప్పతనమో, విధంగా చదువుకున్నాడు, ప్రజల మీద ఇతరుల శ్రద్ధ ఉండాలి, ప్రేమ ఉండాలి, ఏ విధంగా నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలనే ఆలోచన లేదు. మొన్ననే మాకు అది హైదరాబాద్లో చెప్పిండు, కల్వకుర్తి ఇచ్చిపెట్టి ఇప్పుడు మియాపూర్లో 200 ఎకరాల బేరం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనను అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఈ నియోజకవర్గ ప్రజలు చాలా మోసపోయారు. రేవంత్ రెడ్డి గారు ఇంత రాష్ట్రంలో మోసం చేసిండో, ఈ నియోజకవర్గంలో ప్రజలు కూడా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే మోసపు హామీలు, అదేవిధంగా డబ్బు సంచులతో గెలిచిండు. ఇవాళ ఏమంటుండు, ఇన్ని డబ్బులు పెట్టినా మళ్ళీ నేను అంతకంత సంపాదించాలని 100 కోట్లు పెట్టినట్ట 200 కోట్లు సంపాదించాలని ఈరోజు ఆలోచన చేస్తున్నట్ట. కాబట్టి వీళ్ళకి ప్రజల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు, బీదల మీద ప్రేమ లేదు, మహిళల మీద ప్రేమ లేదు. నిజంగా మహిళల మీద ప్రేమ ఉంటే ఏ విధంగా ఆ రోజు మహిళలకు ప్రకటించిన అన్ని కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఎక్కువ రోజులు ఉన్నారు. ఇన్ని 70 ఏళ్ళలో ఇద్దరే ఉన్నారు, 5 ఏళ్ళు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా సంవత్సరము 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఇంతే ఎక్కువ లేరు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసుకొని విర్రవీగుతున్న ఎమ్మెల్యేలు కానీ, ఈ నాయకులు కానీ, ఇంతకుముందు మా మధు బాగా చెప్పిండు, ఇంతకుముందు బాయికాడ పట్టుకున్నారంటే ఇప్పుడు పొలాల కొరకు కావాలంటున్నాడు రైతులు. నిజంగా చాలా విచిత్రం అనిపిస్తుంది. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇంతకుముందు 9 సంవత్సరాల్లో ఏం అన్యాయం జరిగిందో, రైతులకు ఏమో భూముల మీద ధరణి పేరు మీద ఏం అన్యాయం జరిగిందో ఎవరు కూడా అంత బాధపడ్డ సందర్భం లేదు. కానీ ఈ 9 నెలల కాలంలోనే చాలా మంది రైతులు, చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఈ భూపాకాశంలో బారిన పడి చాలా బాధపడుతున్న సందర్భం. ఈరోజు అధికారులు కూడా దయచేసి ఎంఆర్ఓలు కానీ, రెవెన్యూకి సంబంధించిన అధికారులు కానీ, పోలీసుకి సంబంధించిన అధికారులు కానీ, మీరందరూ మానవత్వంతో పీలల వైపు ఉండాలి, చిన్న సన్నకారు రైతుల పక్షాన ఉండాలి తప్పించి ఈ పెద్దల పక్షాన, రాజకీయ నాయకుల పక్షాన ఉండి రైతులకు మోసం చేయొద్దని సందర్భంగా విన్నవిస్తూ, ఈరోజు ఇక్కడ చూసిన ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర దాదాపు 14 శాఖలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి దగ్గర 14 శాఖలు ఉన్నాయి. ఈ రోజు వరకు ఒక్క శాఖ కూడా రివ్యూ చేసిన పాపాన 10 నెలలు అవుతుంది. ముఖ్యంగా మున్సిపల్కి సంబంధించిన చూస్తే అధికారులు చెప్తా ఉన్నారు, ఈ 10 నెలలలో ఒక్క కార్యక్రమం జరగలే, ఒక్క రూపాయి పని జరగలే. గతంలో ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసిన 10 కోట్ల రూపాయలను ఈ రోజు ఎమ్మెల్యే నేను చేసినట్టు చెప్పుకొని ఇలా అబద్ధపు హామీలతో ఇలా గడుపుతా ఉన్నాడు, కాలం గడుపుతా ఉన్నాడు ఎమ్మెల్యే. చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు, ఏమో ఇంత పనికి మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ ఎప్పటికీ రావడం నాయన, ఏం ఎమ్మెల్యే ఇవ్వని గుర్తుపడతలేడు, ఎవరు ఓటు నువ్వేమని ఉంటుందని నువ్వెవరు ఉంటువేనా అని అడుగుతున్నాడు. ఎవరు అయినా గుర్తుపడతలేడట. ఆయన ఎవరు గుర్తుపడుతున్నాడంటే ఎవరెవరైతే ఆయన ద్వారా పైసలు తీసుకుపోయాడో వాళ్ళని గుర్తుపడుతున్నట.